హుస్నాబాద్ మండలంలోని సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణపై జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయ అధికారిని రాధిక విచారణ జరిపారు. ఏఈఓల సంతకాలను ఫోర్జరీ చేసి పంట సాగు టోకెన్లతో సీసీఐకి పత్తి విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణల నేపథ్యంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో జిల్లా అధికారులు, సిబ్బంది రికార్డులు పరిశీలించారు. టోకన్లపై సంతకాలు తమవి కావని ఏఈఓలు తెలిపినట్లు జిల్లా వ్యవసాయ అధికారిని రాధిక తెలిపారు. ఫోర్జరీ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తున్నామన్నారు. హుస్నాబాద్ సీసీఐ కేంద్రంలో ఏఈఓలు 80 టోకెన్లు జారీ చేశారు. అందులో 18 సంతకాలు ఫోర్జరీ అని తెలుస్తోంది. మీర్జాపూర్ క్లస్టర్లలో 12, మహమ్మదాపూర్లో 4, హుస్నాబాద్లో 2 చొప్పున నకిలీవి ఉన్నాయి. ఈ టోకెన్ల ద్వారా 942 క్వింటాల పత్తి విక్రయించినట్లు తెలుస్తోంది. పేపర్లో ఒక న్యూస్ వచ్చిందండి. సంతకాలు ఏఓ సంతకాలు ఫోర్జరీ అయినాయి అని, కొన్ని మాల్ ప్రాక్టీస్ జరిగిందని కాటన్ మీద. దాన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. ఒక బుక్ అయితే ఏవో ఇక్కడ ఏఎంసీ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కానీ ఆ బుక్లో ఏఓ సిగ్నేచర్స్ అని చెప్పి పెట్టున్న ఫస్ట్ పేపర్ వీళ్ళకి వస్తుంది కదా ఏఎంసీకి, అవి వెరిఫై చేస్తే ఆ సంతకాలు ఏఓ సంతకాలు కాదు. మరి అవి ఎవరు ఫోర్జరీ చేసి ఇక్కడ ఏఓ పేరు మీద ఇచ్చారో తెలియదు. బుక్ ఏవో హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి మరి ఏవో ఏమో నాకు సంబంధం లేదు, నేను ఇవ్వలేదు అంటున్నారు. సో అవి ఎంక్వైరీ చేద్దాము. ఎట్లా వీళ్ళు రిజిస్ట్రేషన్ అని చేసుకున్నారు, 18 పర్మిట్స్కి డౌట్ ఉంది. ఆ డౌట్పై ఫార్మర్స్ దగ్గర కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని వచ్చాం. వీళ్ళు కరెక్ట్గా పత్తి పెట్టారా, కొంతమంది ఏమో పెట్టలేదు, వేరే వాళ్ళే తీసుకొచ్చాము అని చెప్తున్నారు. అట్లా కొంచెం కాంప్లికేషన్, దాన్ని ఇంకా వెరిఫై చేస్తాం. పూర్తిగా అంటే ఇంక ఇదే బుక్ ఆయన తీసుకుంది, ఆయన ఇవి సంతకాలు ఎవరు ఫోర్జరీ చేశారు అన్నది అది క్రిమినల్ కేసు అయితే కదా, మేము ఎట్లాగో చెప్పలేము అది ఎవరు ఫోర్జరీ చేశారు అని. ఇంకా కరెక్ట్గా రిప్రెషన్ ఉంటాడు. ఆయన మీద ఏమి యాక్షన్ ఏమి ప్రపోజ్ చేయలేదు. సో